దుర్యోధనో మన్యుమయో మహాద్రుమః సకందః కర్ణః శకునిస తస్య శాఖాః దుషశాసనః పుష్పఫలే సమృద్ధే మూలం రాజా ధృతరాష్ట్రో మనిషి. భావం: ఈ శ్లోకం ద్వారా కౌరవుల కుటుంబం క్రమాన్ని ఒక వృక్షంగా పోలుస్తూ వారి వ్యక్తిత్వాలను వివరించడం జరిగింది. ధృతరాష్ట్రుడు మూలంగా ఉండగా, దుర్యోధనుడు ప్రధాన వృక్షంగా, కర్ణుడు దాని బలమైన తోడుగా, శకుని ఇతరులు శాఖలుగా, దుశ్శాసనుడు ఫలాలుగా చిత్రించబడ్డాడు. ఇది వారిలో వ్యాపించిన అధర్మాన్ని బహిర్గతం చేస్తుంది. 2వ శ్లోకం: యుధిష్ఠిరో ధర్మయో మహాద్రుమః సకంధో రజనో భీమసేనో సయశాఖాః మాద్రీసుతౌ పుష్పఫలే సమృద్ధే మూలం కృష్ణో బరహ్మ చ బరహ్మనాశ చ. భావం: ఈ శ్లోకం పాండవుల ధర్మపరమైన స్వభావాన్ని వివరిస్తుంది. యుధిష్ఠిరుడు ధర్మానికి ప్రతీకగా, అర్జునుడు దాని బలమైన తోడుగా, భీముడు ఇతర శాఖలుగా, మాద్రి సంతానం అందుకు పుష్పాలుగా, శ్రీకృష్ణుడు బ్రహ్మ మరియు బ్రాహ్మణులు ఆ వృక్షానికి మూలంగా పేర్కొనబడ్డారు. ఇది పాండవుల ధర్మనిష్టను చక్కగా వ్యక్తపరిచే శ్లోకం.